ప్రతి రైతు కూడా 1720 రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే 3 నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో కొనుగోలు చేయడం లేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు కనీసం 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు. ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి. విద్యా దీవెన నుంచి వసతి దీవెన నుంచి ఇప్పటికీ 3 క్వార్టర్స్ అయిపోయినాయి. 4వ క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది. జనవరికి వచ్చేసరికి 4 క్వార్టర్ల ఫీజులు విద్యా దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు. పిల్లలను కాలేజీలకు రానివ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులకు పోవాల్సిన పిల్లలు కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 1100 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు, ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్. 2200 కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 104, 108 పడకేసింది. ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు 10,000 ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే. గ్రామ సచివాలయం పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి. అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపున సంపద సృష్టి, ఇది వెరీ ఇంపార్టెంట్. సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా. రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు. అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయి అని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీపోర్ట్స్, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పై చిలుకుతూ 3 కొత్త పోర్ట్లు, 12-13 వేల కోట్ల రూపాయలతో 3 కొత్త పోర్ట్లు నిర్మాణం వేగంగా కూడా సాగి, దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 25-30% పూర్తి కూడా అయిపోయింది అప్పటికే. ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం. ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయి ఉండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఈ పోర్టులన్నీ రేపొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి. ఈ పోర్టులు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో 3 మెడికల్ కాలేజీలు
సీట్ల మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పెరుగుదల కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి, టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది. దీనిని సంపద సృష్టి అని అంటారు. ఈ సంపద సృష్టిలో భాగంగా మరో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. అదేమిటో తెలుసా? ఆ రోజుల్లో నిజంగా మనమంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు. అతిపెద్ద సమస్య దాదాపుగా రైతన్నలకు 18 లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి 2004 నుంచి ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. ఒక ఉచిత కరెంటు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలోనే భాగంగానే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతుంది. ఈ దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూసాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాలలో ఏ స్థాయికి తీసుకొని పోయాడు అని అంటే ఈ డిస్కాముల పరిస్థితి నిజంగా రైతన్నలకు ఉచిత కరెంట్ అన్నది ఒక డ్రీమ్. రైతులకు నిజంగానే పెట్టుబడి అన్నది రైతన్నకు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత కరెంట్ అన్నది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాదాపుగా ప్రతి రైతుకు దాదాపుగా సంవత్సరానికి 40-45 వేల రూపాయలు రైతన్నలకు ఉచిత కరెంట్ రూపైనా చేతిలో పెడతాం పెట్టుబడి సహాయంగా. అలాంటి గొప్ప స్కీము, మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి అని అంటే ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,000 కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా 86,000 కోట్ల రూపాయలకు ఎగబాకే డిస్కాములకు సంబంధించిన అప్పులు, డిస్కాములకు సంబంధించిన బకాయిలు. దాదాపుగా 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదుకునే దానికోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం 13,255 కోట్లు మాత్రమే చేసాడు ఆయన. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 47,800 కోట్ల రూపాయల డిస్కాములకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగిన. నిలబెట్టే ప్రయత్నం జరిగాయి. ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో 25 సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా ఆలోచన చేసింది. 2020 నవంబర్లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో
సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది. ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోట్ల ద్వారా. నవంబర్ 2020లో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ లోపల సెప్టెంబర్ 15, 2021 అంటే దాదాపుగా 10 నెలలు కోట్లల్లో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖ సారాంశం చూస్తే సెప్టెంబర్ 15న వాళ్ళు రాసిన లేఖ ప్రభుత్వం సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపున పొగుడుతూ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ఒకవైపున అభినందిస్తూ the innovative model promoted by government of AP to utilize renewable energy with a view to achieve sustainable agricultural growth while lowering cost of cultivation by providing daytime power supply to farmers at competitive prices is noteworthy. This indeed will go a long way in uplifting the living standards of the farmers without increasing the financial burden on state discounts. We have taken a note of the recent tenders floated by government of AP for 6,400 megawatt of solar power with a green shoe option of 50%. As per the available information in public domain, few of the bidders have offered a tariff of 2.49 per kilowatt hour in the tender of GOAP. అంటే మనకు లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మనకు వచ్చిందో ఆ లోవెస్ట్ ఆఫర్ మేము గమనించినాము. మీ డిస్కవర్డ్ లోవెస్ట్ ఆఫర్ ఏదైతే మీకు వచ్చిందో అది మేము గమనించినాము. మీరు రైతుల పట్ల చూపుతా ఉన్న శ్రద్ధకు మేము అభినందిస్తూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఒక సస్టైనబుల్ మోడల్ తీసుకొని వచ్చి డిస్కాముల మీద కూడా భారం తగ్గిస్తూ మరోవైపున రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఫార్మర్స్ జీవితాలను అప్లిఫ్ట్ చేసే మీ ఉద్దేశం అభినందిస్తూ మేము we wish to submit the following proposition for your acceptance అని సెకీ దగ్గర నుంచి లేఖ. సెకీ రాసిన ఆ లేఖలో ₹2.49 ఇంక్లూడింగ్ సెకీ మార్జిన్స్ ₹2.49 మీరు లీస్ట్ ప్రైస్ ఏదైతే డిస్కవర్ చేసినారో అదే రేటుకు మేము ₹2.49 మేము ఆఫర్ చేస్తాము అని చెప్పి
సెకీ లెటర్లో పేర్కొన్నారు. ₹2.49 per kilowatt hour, including SECI's trading margin, considering all these aspects అని చెప్పి రాసినారు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పాయింట్స్, అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే, as a special incentive, Government of India has granted ISTS charges, అంటే interstate transmission system charges, waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on Government of Andhra Pradesh. వాళ్ళు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ పాయింట్స్ చెప్తూ దీంట్లో 3,000 ఈ పాయింట్స్ చెప్తూ 2024 సెప్టెంబర్లో 3,000 మెగావాట్లు మీకు అందుబాటులోకి వస్తాయి. 2025 సెప్టెంబర్లో మరో 3,000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మరో 2026 సెప్టెంబర్ నాటికల్లా మరో 3,000 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 9,000 మెగావాట్ల సోలార్ కెపాసిటీ అందుబాటులోకి మీకు తెచ్చేదానికి మేము సిద్ధంగానే ఉండాం. దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. మీకు అగ్రికల్చరల్ సేవింగ్స్ అక్కడ జరుగుతాయి. మీ భూములకు సంబంధించి పైన మీ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రస్తుతం టెండర్ల ద్వారా మీరు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ మీకే అవైలబుల్గా ఉంటుంది. ఆ ల్యాండ్తో ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఆ ల్యాండ్లో మీరు ఏమైనా తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మీరు ఏదైతే సోలార్ పార్కుల మీద మీరు పెట్టాల్సి ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే ₹2.49 మేమే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తూ మీ ఆంధ్ర రాష్ట్రానికి ₹2.49 మేమే సప్లై చేస్తాము. మీకు అందుబాటులోకి వచ్చిన లోవెస్ట్ ఆఫర్కు మీరు కనుక్కున్న టెండర్ల ద్వారా మీరు కనుక్కున్న ₹2.49 ఏదైతే మీరు లీస్ట్ రేటు కింద మీకు అందుబాటులోకి ఏదైతే వచ్చిందో అదే రేటుకే మేము అందుబాటులోకి మీకు తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఇందులో లాస్ట్ లైన్ కూడా చూడండి. వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్. నేను ఇక్కడే ఒకటి అడుగుతా ఉన్నా. ఇందులో ఈ లెటర్లో టేక్అవేస్ ఏమున్నాయని ఒకసారి గమనించండి. ఒకటి, ఈ లెటర్లో టేక్అవే ఏమిటి అని అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది. మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు. కేంద్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది బ్లూ ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్న మంచిని ప్రశంసిస్తూ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేక్అవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేక్అవే ₹2.49, ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. History of Andhra Pradesh lo idi cheapest power. మూడో టేక్అవే
ఇంకా అక్కడే ఉన్నాం మనం. ఇంక మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్గా చెప్పాలంటే. ₹2.61 or 60 ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి ₹4,400 కోట్ల. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా. నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే, చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను, 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందురు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒక్కసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది హిస్టారికల్ ఈవెంట్. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం.
ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం, ఇలాంటి ఒప్పందం జరిగితే ₹2.49 మాత్రమే ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే, పోనీ ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి మనం ₹2.49 చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి, నేను రెండూ చెప్తాను, విండో చెప్తా, సోలార్ చెప్తా, రెండూ చెప్తా. సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఎల్కి సంబంధించి చూస్తే, విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు. 133 పీపీఎల్ చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి ₹4.84 నుంచి ₹4.83 కూడా వచ్చింది. 2014లో మాత్రం ₹4.70. విండ్కి సంబంధించి పీపీఏ. పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కి సంబంధించి